మంత్రి గారికి ఒక్కతే కూతురుండి అది 6-7 ఏళ్ల పాప అయినచో మరి శివరాంతో మన ఇంటికి వచ్చిన మంత్రి గారి అమ్మాయి ఎవరి కూతురు? ఇంకో మంత్రి గారి కూతురేమో. అది మంత్రి గారి కూతురు కాదు, ఎవడో కంత్రివాడు కూతురు. నేను ఒకటి చెప్పనా నాన్న? పొద్దున్న నేను కాలేజ్కి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది. అచ్చం మన వదినలాగే, చిచి నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది. ఒకవేళ కవలనేమో? కవల కాదు, వల. అన్నయ్య ఆ పిల్ల కలిసి పన్నిన వల. చిచి ఆడు మొహం. అన్నయ్యకంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని. మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ 3/420 కింద అరెస్ట్ చేస్తాను. ఓకే, అలా ఆ నరసమ్మే మన గాడికి మాస్కా ఇస్తుందేమో. ఒకసారి పిలిపిస్తే పోలే? సర్కిల్ ఎక్కడుంటుందని వెతకాలి? అడ్రస్ గట్రా అవన్నీ మేనేజ్ చెప్తాను, నువ్వెందుకో. పోలీసులాగే నర్సులంతా ఒకలాగే ఉంటారు. నాకు దోచిన పిల్లని నేను లాక్కొస్తా. ఆన కేసులో పడితే పోచి నాది కాదు. కోడలో సార్ అర్జెంట్ గా తీసుకురారా. ఎందుకేంట్రా పిచ్చ సన్నాసి? పెళ్లి నగలు చేయించొద్దు. అక్క అనురాధ అడావుడు చేస్తున్నారు. ముగ్గురికి ఒకే పాలు ఆర్డర్ ఇచ్చేద్దాం. వెళ్ళి తీసుకురా అమ్మా. అది కాదు బావా, ఇంకా వాళ్ళ నాన్నగారికి చెప్పాలిగా. రే, నువ్వు ఒకరితో చేసేది నాకా ఆడికా? వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ఆకురా. అదే పిలుచుకురా. అబ్బే నేనెందుకు బావా, శివ వెళ్ళి. ఎందుకైనా మంచి నువ్వు రామావయ్య, పెద్దవాడి కదా. అంతేనా? చెప్పేది విను. అమ్మా, నా బిడ్డలాంటి దానివి. నేను పట్టుకుంటే బాగోదు. కమాన్ కమాన్. కోరాదు. పెళ్లి కేసుని మర్డర్ కేసుగా మార్చుకో తల్లి. ఏంటే ఏదో నడక? వాతమా వాయువా? ఏం లేదు. రామ్మా కూకో. హలో హలో. అమ్మడు మంత్రి గారు అమ్మాయా, నీ పేరేంటన్నావు తల్లే? మర్చిపోయానా. మీ ఫాదర్ పేరు? ఇదిగో ఇందులో ఉందిగా, చూసుకో బావా. ఏదేదేదేదేది? అబ్బా, అంతా అయ్యే పోలికే. ఆయన చూసి పిల్లని చూడక్కర్లేదా? రై, ఇందులో వీళ్ళ అయ్య ఎవరో చెప్పుకుంటారా? 100 రూపాయలు బహుమతి. ఇదిగా నువ్వు చెప్పినా సరే మీ అయ్య ఎవరా? 100 100. వద్దు, నేనే తీసుకుంటాను. అర్జెంట్. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. చెప్పు, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నీ బాబు ఎవరు? నిజం చెప్పు. తప్పుకో, నేను చెప్పిస్తాను. చెప్పించే భాష వేరు. సెక్షన్ 37, 43, 79, 124ల కింద నువ్వు నేరాలు చేసావని నాకు తెలుసు. అది ఒప్పేసుకుని నిజం చెప్తే 2 ఏళ్ళు, లేకపోతే 4 ఏళ్ళు పడుతుంది. నా మాట విని వెంటనే ఒప్పుకుంటే అసలు కేసే లేకుండా చేస్తాను. చెప్పు. చెప్పు, మా కుటుంబాన్ని మోసం చేసావా లేదా? నేను కాదు. నేనే చేయమని చెప్పాను. ఆగు. ఏమిటి గూడు పుట్టాని? చెప్పు, ఎవరు నువ్వు?
ఎవరు తాలూకు భద్ర గారు అమ్మాయిని. భద్రయ్య ఏది రావులపాలెం రామభద్రయ్య. రోజు నీ అమ్మగారు బంగారం గాను, నువ్వు ఆ భద్రిగాడి కూతురు అంటే ఆ? మీ అమ్మ అన్నపూర్ణ బాగుందా? ఇది చెప్పడానికి ఇంత భయం ఎందుకే? నువ్వు వెళ్ళి మీ అమ్మని ఆయన కేకేసురా. నువ్వు వద్దులే, బాగోదు. రే శబోయ్, నువ్వు వెళ్ళి నేను పిలిచానని చెప్పి పిలుచురా, మంచి చెడ్డ మాట్లాడాలి. అలాగే నాన్న, థ్యాంక్ యూ డాడీ. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఎలాగైనా మా బావకి మనసు కరుగు గాని మాట మాత్రం వెన్నపూసలాంటిది. ఇక సార్ గానీ నువ్వు కూకోరా సుబ్బులు, నేను చూసుకుంటాగా, నువ్వు కూకో.